హాయ్ నేను సతీష్. ఈ వారం డబుల్ ఎలిమినేషన్, మిడ్ వీక్ ఎలిమినేషన్, అసలు ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారు? కొంతమంది నాకు ఒక మెసేజ్ కూడా పెట్టారు, అడిగారు మన సబ్స్క్రైబర్ ఒకరు. సో పలానా వాళ్ళు సేవ్ అంట, పలానా వాళ్ళు డౌట్ అంట, అవుట్ అంట, సో అండ్ సో అన్నింటి గురించి డీటెయిల్గా మాట్లాడేసుకుందాం. ఇప్పుడు ఈ వారంలో ట్విస్టులు ఎలా వచ్చాయంటే, ఫ్లోరాను సడన్గా ఇమ్యూనిటీతో సేవ్ చేసేయడంతో ఒక్కసారి ఓటింగ్లో డ్రాస్టిక్ చేంజ్ చేసేది వచ్చే అంతవరకు 30% పడితే డబేలమని రామోరాదుడికి బంపర్ ఆఫర్ కొట్టి డబుల్ ధమాకా రికార్డు బ్రేక్ చేసి ఓటింగ్ 60% వరకు వచ్చేసాడైనా అంతకు మించి కూడా జరుగుతుంది. యావరేజ్గా నేను చెబుతా ఉన్నా. సో మొత్తానికి ఆ అమ్మాయిని సేవ్ చేసేసారు. సరే, ఇక మిగతా వాళ్ళు ఎట్టా ఉన్నారంటే ఆ నలుగురు ఒకే తాను మొక్కలు, ఒకే గూటు పక్షులు అట్లా ఉన్నారు. ఎవరు? హరీష్, కళ్యాణ్, ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు, రీతు చౌదరి అండ్ ప్రియా శెట్టి. సో ఇందులో మళ్ళీ రీతు ఒకటే సెలబ్రిటీ జోనర్ నుంచి వచ్చింది, మిగతా ముగ్గురు కూడా కామన్ మ్యాన్ కేటగిరీలో వచ్చినా సరే ఓటింగ్లో వీళ్ళందరికీ అవకాశం ఎట్లా వచ్చింది? అగ్ని పరీక్షలో మిగతా అందరికంటే వీళ్ళు బెటర్గా ఉండబట్టే కదా. ఆ రా 45 నుంచి కూడా 15 వచ్చి, ఆ 15లో 13 నుంచి వీళ్ళు 5 వచ్చారు. బట్ ప్రూవ్ చేసుకోలేక వెనకబడిపోయారు. అయితే ఈ నలుగురిలో హరీష్ కొద్దిగా బెటర్, మిగతా ముగ్గురి కంటే కొద్దిగా. ఎట్లా అంటే గుడ్డి కంటే మెల్లనయ్యమని ఒక సామెత ఉంది కదా, అట్లా. అయితే మరి ఇతడు సేవ్ అయిపోతాడా? వాళ్ళ ముగ్గురి కంటే బెటర్ కదా అని నేనే చెబుతున్నాను. గంటకు సేవ్ అయిపోతాడంటే లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉంటుంది. ముందు ఎవరు పర్సంటేజ్ ఎట్లా ఉందో చెప్పేసి ఆ ట్విస్ట్ గురించి కూడా రివీల్ చేస్తా. ఇక నెక్స్ట్ వన్ కళ్యాణ్ కూడా ఒక 8, 9 ఆ రేంజ్లో ఉంటే, రీతు చౌదరి కూడా జస్ట్ ఒక 8, 7 ఇంతే. వీళ్ళిద్దరు కరెక్ట్గా క్లియర్గా చెప్పాలంటే నువ్వా నేనా, ఇద్దరు ఫ్రెండ్స్ కదా, అట్టగే ఎలిమినేషన్ కోసం కూడా ఫ్రెండ్స్ మన ఇద్దరం ఉంటే హౌస్లో ఉండాలి లేదా బయట ఉండాలి అన్నట్టుగా పోటీ పడతాను. ఇద్దరు క్లియర్గా చెప్పాలంటే 7-9 రీతు, కళ్యాణ్. ఎవరు ఎక్కువగా తక్కువ కాదు. వీళ్ళకంటే జస్ట్ ఒక తక్కువలో ప్రియా ఉంది. వీళ్ళు 7-9 అయితే ఆవిడ 7-8 అనుకోండి, 6-8 ఇంకా చెప్పాలంటే అట్లా ఉంది. సో మొత్తానికి అన్నీ ఒక జాతి పక్షులు, ఒక గూటు పక్షులే, ఒక ఇదే. అయితే ఇంకోటి ఏంటి, ఇప్పుడు జనరల్గా ఏంటి, ఒక ఫ్లోరా సైనికి వేసిన ఓట్లన్నీ కూడా రామురాదుకి వేస్తున్నట్టుగా వీళ్ళ కనీసం ఈ నలుగురికి కూడా ఒక 10% షేర్ అవుతాయి అంటే 10 కాదు కదా, 1% కూడా ఓట్లు షేర్ అవ్వట్లా. అయితే ఈరోజు నైట్ వరకు, మిడ్ నైట్ వరకు అవకాశం ఉంది కనుక ఈ రోజులో ఇంకా పెద్దగా మార్పులు చేర్పులు ఏమి జరిగిపోయి ఉండదు. సో ఇంత టఫ్ కాల్ వచ్చేటప్పుడు ఆ 1%లోనే నలుగురు కంటెస్టెంట్లు కింద మీద అటు ఇటు, మార్నింగ్ ఏమో హరీష్ ఉంటే, ఈవినింగ్ ఏమో ప్రియా ఉంటే, మళ్ళీ మరుసటి మార్నింగ్ ఏమో రీతు ఉంటే, ఆ పైన ఏమో కళ్యాణ్ ఉంటే, ఇట్లా ఇంత దాగుడు మొత్తలు ఆడేటప్పుడు బిగ్ బాస్ చేతుల్లోకి ఆ కాల్ అయితే వెళ్ళిపోతుంది ఖచ్చితంగా. ఆయన ఇక కంటెంట్ బేస్ చేసుకునే ఎవరు ఉంటే ఆట బాగుంటుంది, టీఆర్పీలు మోత మోగుతాయి, ఆడియన్స్ చూడాలనుకుంటారు, గుడ్ ఆర్ బ్యాడ్, పాజిటివ్ ఆర్ నెగటివ్, ప్యూర్లీ కంటెంట్. ఆ కంటెంట్ బేస్ చేసుకుని మరి అది అంత టఫ్ కాల్ వచ్చినప్పుడు తప్పదే. ఇంకా కనీసం ఒక 3%, 2.5% అట్లా ఉన్నప్పుడు మరీ 1% అటు ఇటు కొట్టుకుంటే ఏం చేస్తాడు? సరే, మరి ఇక రామ్ అయితే పక్కా సేఫ్, 100% సేఫ్, నో డౌట్. ఇక రీతు, కళ్యాణ్ అయితే ఈక్వల్ ఓటింగ్ అని చెప్పే కదా. అయితే ఒక మాట అడిగారు నాకు అని చెప్పే కదా, రీతుకి సోషల్ మీడియాలో విపరీతంగా ఫాలోయింగ్ ఉందండి, ఈ హౌస్కి రాకముందు కూడా మంచిగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పేసి. సో మరి ఆవిడ కన్ఫర్మ్ అంటే కాదంటే ఓటింగ్ ప్రకారం అయితే సేవ్ కాదు, నో డౌట్. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ఫాలోయింగ్ ఉంటే ఉండొచ్చు, కానీ అఫ్కోర్స్ కొన్ని యాడ్స్, సంథింగ్ యాప్స్ ప్రమోషన్ అవన్నీ కూడా డ్యామేజ్ జరిగి ఉండొచ్చు కదా. మనసు విరిగితే ఒకసారి కష్టం కదా ఫాలోవర్స్ కూడా, అందువల్ల కనెక్ట్ అవ్వలేదేమో. వాళ్ళందరూ మరి షో చూడాలి, ఇక్కడ ఆవిడ ఆడే ఆటకు కనెక్ట్ అవ్వాలి, ఇవన్నీ ఉంటాయి కదా. నేను కరాఖండిగా చెప్తున్నా, ఓటింగ్ ప్రకారం అయితే సేవ్ కాదు. కాకపోతే కంటెంట్ ప్రకారం చూస్తే, కళ్యాణ్తో పోలిస్తే కంటెంట్ అయితే రీతు నుంచి వస్తుంది. ఫిజికల్ టాస్క్లు బ్రహ్మాండంగా ఆడుతుంది, 100% పెడుతుంది. అయ్యో పాపం అనిపించింది, అంత కష్టపడి ఆడినా సరే లక్ ఫేవర్ చేయలేదు. ఆవిడ బాధపడి ఏడ్చినట్టుగా 4 బాల్స్ ముందే తెచ్చుకుంది, మరొక 2 తెచ్చుకుంటే 6 బాల్స్ తెచ్చుకుంటే, ఆ బాల్స్ లేక ముందే అక్కడే అవుట్ అయిపోతారు కదా వాళ్ళు అనుకుని ప్రయత్నం చేసింది. బట్ శ్రీజ సపోర్ట్ ఆవిడకి చేసింది. సో ఆవిడని తొక్కి పడేస్తుంటే తనను ముందుకు వెళ్ళనవ్వట్లేదు కనుక, సరే నన్ను అడ్డుకున్నా కనుక నిన్ను అడ్డుకుంటానని ఆవిడ కోఆపరేట్ చేయడంతో ఇప్పుడు మళ్ళీ బాల్స్ వేసే దగ్గర కూడా ట్రిగ్గర్ అయిపోయి ఆవిడ ఆ బూతులు మాట్లాడాలని లేక అది కాస్త అది మంచి అవుట్పుట్ అది ఆవిడ వల్ల వచ్చింది. అయితే నేను చెప్పినట్టుగా ఓటింగ్ పరంగా సేవ్ కాదు, కంటెంట్ పరంగా సేఫ్ జోన్ అంతే. ఇక కళ్యాణ్ ఎలాంటి హై ఎక్స్పెక్టేషన్స్తో వచ్చాడంటే, నిజంగా ఒక సోల్జర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చేటప్పుడు అందరికీ ఆ రెస్పెక్ట్ ఉండింది. ఆ ఫ్లేవరు ఫస్ట్ డే నుంచి కూడా మిస్ అయిపోయాయి. సాధారణంగా ఏంటి, ఎవరైనా కొద్దిగా స్ట్రిక్ట్గా సిన్సియర్గా ఉన్నారంటే, ఏంట్రా బాబు అంత స్ట్రిక్ట్ ఆర్మీ ఆఫీసర్ లాగా ఉన్నా, ఇట్లాగ మాట్లాడతారు మన వాళ్ళు. అంటే క్రమశిక్షణగా మారిపోయారు, ఒక డీసెన్సీ, ఒక డిగ్నిటీ, ఒక రిజర్వ్డ్గా ఉంటారు, హుందాతనంగా ఉంటారు. ఆ సొసైటీలో జనరల్గా ఉండేది నేను చెబుతున్నది. అలాంటి అభిప్రాయాలు ఉండి మంచి ఆర్టిస్తాడు, కంప్లీట్గా ఫోకస్ అంతా అదే దాని మీదే పెడతాడు అనుకుంటే పాప ఆయన బ్యాడ్ లక్ అనుకోవాలి నిజంగా. ఆడియన్స్ కూడా ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ లేవనుకోండి. ఇప్పుడు సంజనా గారికి ఎందుకు అంత కనెక్ట్ అయిపోయారంటే నాతో సహా చెబుతానే కదా,
ఖచ్చితంగా ఆవిడకి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది. ఫస్ట్ వీక్ ఫ్లోరా ఈవిడ పోటీ పడతారు అనుకుని. ఎందువల్లంటే ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చిన ఆవిడ అంత కంటెంట్ క్రియేట్ చేసి ఆట ఆడడం వల్ల ఆటోమేటిక్ కనెక్ట్, అరే ఇది ఊహించిన బొనంజ ఎలాగ ఉందని ఆడియన్స్ కనెక్ట్ అయిపోయారు. ఇతని మీద అంచనాలు పెరిగిపోయాయి, అంచనాలకు తగ్గట్టు కాదు కదా, కనీసం నార్మల్గా కూడా లేకపోవడంతో డిసప్పాయింట్ అయిపోయారు. ఎంతసేపు ఆ పులిహోర దానివల్ల మైనస్ అయిపోయింది. పోనీ ఎప్పటికైనా మారుతాడంటే నాకు లైవ్ చూసాక ఆ మాట కూడా, ఆ హోప్ కూడా లేకపోయాయి. ఎందుకంటే ఇంకోటి నేను నా ఎగ్జాంపుల్ చెప్పాలి, లైవ్లో ఆ వాష్రూమ్ దగ్గర తనూజ్ ఇలా నిల్చొని ఉంటే ఆవిడ ముఖంలో ముఖం పెట్టి ఎంత దగ్గరగా అంటే ఇంత దగ్గరగా ఇలా పెట్టి కాసేపు మీద పడిపోతాడు అన్నింటికి అలా ఉండిపోతే ఆ ప్రియా దూరం నుంచి చూసి బేకరా బాలే అంత చెప్పించుకునే ఎందుకు, అంతవరకు ఎందుకు తెచ్చుకోవాలి? ఇప్పుడు మళ్ళీ అంటారా లేదండి అంత నెగిటివిటీ ఎందుకండి, ఆయనకి ఆడే టాస్క్లు ఆడేదానికి కూడా అవకాశం రాలేదు కదండి. సుమన్ శెట్టికి ఏమొచ్చింది అవకాశం, ఏమొచ్చింది సుమన్ శెట్టికి, నెగిటివ్ ఎందుకు రాలే? పోయినసారి సుమన్ శెట్టి పెద్ద అయినా మ్యారీడ్ అనుకోవచ్చు, మరి రామురాధుడికి ఎందుకు, ఆయనకి ఎందుకు అంత నెగిటివ్ రాలే? ఇట్లా ఆలోచించాలి కదా. టాస్క్లో అవకాశం వచ్చినంత మాత్రాన, ఆడిసినంత మాత్రాన పాజిటివిటీ వచ్చేది, కానీ బిహేవియర్ ఓవరాల్గా చూసేది మీ పర్సనాలిటీ ఏంటి అనేది. సో ఆయన పిఆర్ కాకపోతే సపోర్ట్ తప్పుదులే, వాళ్ళు పిఆర్ మరి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. కానీ సో టాస్క్లు ఆడడానికి అవకాశం రాలేదు, అవకాశంలో మరొక అవకాశం ఇవ్వాలంటే టాస్కులు పోనీ వచ్చినాయి. ఆ ఫస్ట్ టాస్క్ ఆడేటప్పుడు ఫౌల్ ఆడేసి లేదు వితండవాదం చేస్తే దాన్ని ఎప్పటికీ తీసుకోలేడు. ఆ మనీష్ మర్యాద ఒక గంటన్నర సేపు వాదించిన తర్వాత కూడా నేను ఎలాగ అవుట్ అయ్యాను, వాళ్ళు ఎలాగయ్యారు, ఇది ఎలాగంటే ఆయన బాబు సరే నీకు నచ్చినట్టు అనుకుని విసుక్కున్న పరిస్థితి వచ్చింది. యాక్సెప్ట్ చేయాలి కదా. నిన్న పోనీ కాలచక్ర టాస్క్లో చూసుకున్నా సరే రెండు ఫౌల్స్ చేశాడు. అప్పుడు పోనీ నాగార్జున గారు వీకెండ్లో చెప్పినప్పుడు కూడా అదే సీరియస్గా ఉంటే, పోనీ టాస్కులు వచ్చిన టాస్కుల్లో ఫౌల్స్ ఆడేసి పోనీ చెప్పేటప్పుడు కూడా రిలీజ్ అవ్వకుండా వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకుండా నాగార్జున గారి ముందు కూడా అంత సీరియస్గా వాదిస్తుంటే ఏ పాయింట్లో కనెక్ట్ అవుతాడు చెప్పండి? టాస్కులు వచ్చినంత మాత్రాన ప్రూవ్ చేసుకుంటారని కాదు మ్యాటర్, బిహేవియర్ వైజ్ చూడాలి. ఇంకా ఇంత మిగతా వాళ్ళకి అందరికీ ఎందుకు రాలా నెగిటివిటీ? సో వాళ్ళ యాటిట్యూడ్ని బట్టి ఉంటుంది కదా. అట్లాగే ఇంకోటి ఇప్పుడు తనూజ్ ఏంటంటే నిన్నటి వరకు ఒక లెక్క వైబ్ ఇచ్చినా సరే నిన్నటికి ఏంటి సడన్గా ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత మారిపోయినట్టుంది. బ్రో అని పిలిచేస్తా, నువ్వు అలా చూడడం వల్ల నాకు కంఫర్ట్గా లేదు, కొన్నిసార్లు అన్నిసార్లు లేదని అడుగుతున్నాడు మళ్ళీ అక్కడ. అంటే నేను అలా చూసిన ప్రతిసారి నీకు కంఫర్ట్ లేదంటే అన్నిసార్లు కాదు కొన్నిసార్లు అని. ఇప్పుడు ఆ అమ్మాయి జ్ఞానోదయం అయినట్టుంది, బ్రో అని పిలుస్తానని చెప్పడం. ఇంకా అవ్వకపోతే కష్టం. ఇప్పుడు ఎందుకంటే నైట్ కూడా లైవ్లో మాట్లాడేటప్పుడు ప్రియా నాగా డిస్కషన్ చేసేటప్పుడు నీకు నాగా చెప్పాడు కదా, అరే నీలో ఫైర్ లేదు అంటే, ఇంకా నాలో ఫైర్ లేదంట. షాకీబ్ గాడి కూడా నాకంటే ఎక్కువ ఫైర్ ఇచ్చేస్తాడంట, నాకంటే ఎక్కువ ఆట ఆడేస్తారంట. అంటే ఇతను ఏం ఆట ఆడాడు, వాళ్ళకి మొహమాటం అంట నాగాకి, అలా షాకీబ్కి కన్ఫ్యూజ్ ఏమేమి ఉంటాడో వాళ్ళు నాకంటే ఇచ్చేయడం వెంటనే, నాకంటే ఫైర్ వచ్చేయడం వెంటనే వాళ్ళు చెప్పే ఇన్పుట్స్ కూడా తీసుకోలేకపోతాం అన్నాడు. సీరియస్గా కాసేపు ఇలాగ ఆలోచించాడు, సోఫాలో కూర్చొని కూలబడ్డాడు, ఆలోచించుకున్నాడు. వీకెండ్ నాగార్జున గారు ఎపిసోడ్ వచ్చినప్పుడు కూడా బీన్ బ్యాగ్ వేసుకొని ఆ గార్డెన్ ఏరియాలో కాసేపు కూర్చొని ఆలోచించాడు. ఫోన్లో మారుతున్నాడేమో, ఒకసారి రివీల్ చేసుకుంటున్నావాడు, ఆత్మ విమర్శ అనేది ఉంటుంది కదా, అది చేసుకుంటాడేమో అనుకుంటే లేకపోయా. నిన్న కూడా నైట్ అట్లాగే అయిపోయాయి. 5 నిమిషాలు ఆలోచనలు పెట్టి పక్కన పడేసాడు. మళ్ళీ నవ్వుకుంటూ కామెడీగా తీసుకుంటూ మరి ఏం చేస్తారు చెప్పండి? అవకాశం వచ్చినా వినియోగించుకోవాలి కదా, మార్చుకోవాలి కదా, గేమ్ మీద ఇంకా సీరియస్నెస్ ఫోకస్ ఉండాలి కదా. సో అయితే నేను చెబుతున్నా కదా, ఈక్వల్ ఓటింగ్ ఉంటే ఎవరి వల్ల షోకి కంటెంట్ వస్తుంది అంటే వాళ్ళనే తీసుకుంటారు, మిగతా వాళ్ళని పంపేస్తారు. సో ముగ్గురు ఈక్వల్ కనుక 99% చెబుతున్నా కదా, ఈయనకు వాదార్పు యాత్ర ముగిసిందని ఎప్పటికైనా నాకు తంబనేలు పెట్టా, ఇతను వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంది. సో ప్రియా ఏంటి అరుపులు ఇరిటేషన్, కానీ ఫోకస్ గేమ్ మీదే ఉంది. అలాగని ఆవిడ బాటంలోనే ఉంది. వీళ్ళ ముగ్గురులోనే ఇతను కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ వెరీ హై. 99% చెబుతాను కదా. ఈ ముగ్గురులో కూడా ప్రియా, రితు చౌదరి లేదా ఇతడు ఎవరు కళ్యాణ్, వీళ్ళ ముగ్గురు కూడా ఈక్వల్ ఓటింగ్ ఉండేటప్పుడు ఇంకేం చేస్తారో? కంటెంట్ కదా అల్టిమేట్. బిగ్ బాస్ కావాల్సింది అదే కదా. పోనీ ఏదో ఒకటి ప్రోమోలో గేమోలో ఆ హడావిడ రచ్చ రొంబలో అంతా ఫోకస్ ఎవరైతే ఉంటుందో గేమ్ మీద, అది ఇతర వల్ల కంటెంట్ కూడా లేదు. సో అందువల్ల ఇప్పుడు ప్రియా ఏంటి ఫీడ్బ్యాక్ రాగానే భరణి గారు మీ గేమ్ బాగుంది అంటూ గేమ్ చేంజ్ చేసుకుంది, వరుసలు కలిపేస్తుంది. బాబాయ్, అన్నయ్య, తమ్ముడు, అన్నయ్య, పిన్ని, అక్క అని లెక్క వచ్చింది. బట్ ఇతను ఇంకా తీసుకోకపోతే ఎట్లా? శ్రీజాకి ఇతనికి వచ్చిన అవకాశం వినియోగించుకోకపోతే ఎట్లా? అట్లాగే నిన్నటి వరకు రీతు, తనుజ, రామురాధుడు ఇవన్నీ కూడా ఏంటంటే ప్రియా అనింది వాళ్ళకి తొక్కేస్తానా రవివే చెప్పింది వాళ్ళతోనే. ఎవరితో? రీతు చౌదరిని, అట్లాగే ఇంకొక ఆమె ఎవరు తనుజ అని రామురాధుని కూర్చోబెట్టి ప్రియా చాలా స్టేట్మెంట్లు పాస్ చేసింది భరణి గారి గురించి. ఆయన మిమ్మల్ని వాడుకుంటున్నాడు, ఆయన గేమ్ కోసం మీరు బలైపోతున్నారు, ఇవన్నీ చెప్పింది. సడన్గా ఇప్పుడు మార్చేసింది, స్టాండ్ మార్చేసింది, వీళ్ళకి దూరం అయింది, ఆయనకి దగ్గర అయింది.
సో అలాంటి ప్లేయర్స్ అలాంటి కంటెంట్ ఇచ్చే కటౌట్లు ఓకే గేమ్ చేంజ్ చేసుకునే వాళ్ళ వల్ల ఇంకా ముందు ముందు కంటెంట్ వస్తుంది, వాళ్ళ తప్పులు తెలుసుకుని మాట చేంజ్ చేసుకుంటున్నారు ఉద్దేశంతోనే బిగ్ బాస్ ఇలా అవకాశం ఇస్తాడు. కంటెంట్ మెయిన్ జీలు ఉండాలి కదా, మనం గేమ్ కోసం వచ్చి అది ఆడాలని. ఆ జీలు ఉండేటప్పుడు పాజిటివ్ నెగిటివ్ గుడ్డో బేడ వస్తుంది. బట్ ఇక్కడ మనోడికి అది లేకపోయేటప్పుడు మరి ఉంచి కూడా ఉపయోగం ఏముంది. ఇప్పుడు మారతాడని నిన్న అవకాశాలు వచ్చిన వీకెండ్లో మంచి ఇన్పుట్ వచ్చింది, నిన్న వీళ్ళు వచ్చినప్పుడు మంచి ఇన్పుట్ వచ్చింది, అయినా తీసుకోకపోతే మార్చుకుంటాడనే హోప్ లేకపోతే ఎట్లా? సో అది అయిన తర్వాత కూడా ఇంకా అదే యాటిట్యూడ్తో తనాజుతో డిస్కషన్ చేస్తుంటే అవన్నీ లైవ్లో మాట్లాడదాం మనం. సో ఈ టఫ్ ఓటింగ్లో ఫ్లోరాని గత వారం కూడా ఏం చేస్తారు, ఫ్లోరా మనీష్ మర్యాద ఉండేటప్పుడు ఆ టఫ్లో మనీష్ మర్యాదను పంపించడం కూడా ఒక రాంగే. ఫ్లోరా వాళ్ళ కంటెంట్ 0, మనీష్ వల్ల చాలా వస్తుంది. సో ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఓటింగ్ పరంగా రీతు కళ్యాణ్ ఈక్వల్, కొంచెం పైన మాస్క్, పూర్తిగా బార్డర్లో ప్రియా. నాకు తెలిసి ఈమెను పంపిస్తారా చూడాలి. అయితే మిడ్ వీక్ ఎలిమినేషన్ పంపిస్తారో లేదో కూడా చూడాలి. ఈమెను పంపిస్తారంటే నేను అనుకోవట్లేదు, ప్రియాని ఉంచుతారని అనుకుంటున్నా. అయితే మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా గురువారం నైట్ మిడ్ వీక్ ఎలిమినేషన్ జరగలే, శుక్రవారం మిడ్ నైట్ ఓటింగ్ కూడా అయిపోవాలి కదా. అయిపోయిన తర్వాత అందరినీ పిలిచి ఒక డ్రామా క్రియేట్ చేసి మిడ్ వీక్ ఎలిమినేషన్, ఆ సీక్రెట్ రూమ్ ఇవంతా రచ్చరంబోలు అయితే ఉండబోతుంది. మరి మిడ్ వీక్లో ఇందులో ఇప్పుడు నేను చెప్పిన నలుగురిలో మిడ్ వీక్లో ఒకరు ఎవరైనా రీతు చౌదరి కానీ హరీష్ కానీ వెళ్ళిపోయారంటే వెళ్ళిపోయినట్టే, లేదంటే ఇద్దరిలో ఒకరిని తీసుకెళ్ళి సీక్రెట్ రూమ్లో పెట్టినా పెడతారు. మొత్తానికి ఇక్కడ కానీ పంపిద్దామని ఫిక్స్ అయిపోతే సీక్రెట్ రూమ్ కాదనుకుంటే అయిపోయినట్టు అవుట్. అలాగే ఇంకొక ఇద్దరు ఏంటంటే కళ్యాణ్ కానీ ప్రియ కానీ సండే, ఎక్కువ శాతం అయితే కళ్యాణ్ కావచ్చు, లేకపోతే ప్రియ, వాళ్ళే మరి. మొత్తానికి మిడ్ వీక్లో ఒకరు, అందులో ఒకరు. ఇంకా అయితే మిడ్ వీక్ కన్ఫర్మ్ అవ్వలేదు, ప్రాసెస్ అవ్వలేదు. ఇవాళ నైట్ జరిగితే అప్పుడు వస్తుంది. మరి మీకేమనిపించింది లైక్ చేయండి, మెసేజ్ పెట్టండి. 2 ఛానల్స్ జర్నలిస్ట్ సతీష్ న్యూస్ బాల్ ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.